దేవుని నామాన్ని బట్టి మన ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. సమయము వెళ్ళిపోతూ ఉంది. కాలం దినముల చెప్పున సంవత్సరం చెప్పున గడిచిపోతూ ఉంది. అయితే ఆ వృక్షం అక్కడనే ఉందా? ఆ వృక్షం అక్కడనే ఉంటూ దాని మాయాజలాన్ని ఎదజల్లుతుందా? ఆ వృక్షం అక్కడే ఉంటే దానిని మానవాళి ఎందుకు చూడలేకపోతుంది? ఏ వృక్షం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా? అదేనండి ఆ వృక్షం. మొట్టమొదటిగా పాప ప్రవేశానికి కారణమైన వృక్షం. ఆదాము అవ్వకు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించిన ఫలములు గల వృక్షం. ఈ వృక్షము మానవాళికి ఒక చిహ్నం. ఈ వృక్షము దేవుడి ఆజ్ఞకు మరియు మానవుని నిస్సహాయతకు ఒక గుర్తింపు. మరి ఈ వృక్షం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని నేను మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, చాలా మంది మనలో ఉన్న క్రైస్తవ సహోదరులు నన్ను అడగడం జరిగింది. ఏమనంటే, అన్నయ్య ఆ వృక్షము లేకపోతే అంత సవ్యంగా ఉండేది కదా, మరి ఆ వృక్షము దేవుడు ఎందుకు పెట్టాడు? మీకు ఈ విషయాల గురించి ఆల్రెడీ తెలిసి ఉంటే ఒక లైక్ చేయండి. మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.